జై శ్రీరామ్ అండి. కుటుంబంలో చాలామంది బంధువులు, బంధుత్వాల వల్ల ఇబ్బంది పడుతున్నారు అని వీడియోలు చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే జరిగేది రోజు ఎక్కడ చూసినా మనకి మెయిల్ రూపంలో వచ్చేది అదే, మన నిజ జీవితంలో జరిగేది అదే, ఇంటి పక్కన జరిగేది అదే, ఇంటి ముందు జరిగేది అదే, ఎక్కడ కుటుంబాల్లో అయినా ఇంతే. అమ్మ, నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములం చాలా అపురూపమైన బంధాలు. అవి గాడి తప్పి మన మీదకి వస్తున్నప్పుడు బాబాయిలు, పిన్నులు, తమ్ముళ్ళు, తమ్ముడి పిల్లలు లేకపోతే ఇంకోళ్ళు అని మనం ఎంతో ఆప్యాయంగా ఉన్న మనుషులు మనని కించపరుస్తున్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత ఎంత గట్టిగా ఉంటే మనం నిలబడగలుగుతాం అనేది చాలా ముఖ్యం, అవునా? కానీ ఇంత ముఖ్యంలో కూడా మనం మాట అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మాట అనిపించుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషి అంటానికే చూస్తాడు. మాట అన్నప్పుడు చెల్లున ఇంకో సమాధానం చెప్పామనుకోండి, నోరు మూసుకుని కూర్చుంటారు. అర్థమైందా? ఎప్పుడైనా తల్లిదండ్రులు మనని కన్నందుకు మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల మీద ఏగ వాలిన, తల్లిదండ్రులను అవమానించిన, తల్లిదండ్రులు జోలికి వస్తున్నారు అని తెలిసిన చచ్చినా క్షమించకపోవడం వాళ్ళని. జీవితంలో వాళ్ళని ఎప్పటికీ క్షమించకూడదు. మనవాళ్లే కదా వదిలేద్దాం అని జీవితంలో మీ నోటంబడి రాకూడదు. అలాంటి వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడమాకండి, తెలిసిందా? తల్లిదండ్రుల గౌరవం మనకి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ మర్యాద ఇంపార్టెంట్. వాళ్ళ పరువు తీసే విధంగా ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తే ఎంత దాకైనా వెళ్ళండి, ఏదైనా సరే చూసుకుందామని చెప్పండి. వాళ్ళు ఇంకోసారి అలాంటి పనులు చెప్పకుండా బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేయండి. లేదు అంటే నచ్చ చెప్పండి. వినకపోతే అప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మీరు కూడా అలాగే ప్రవర్తించండి. ఓకేనా?